కొంత సైలెంట్ అయినట్టు అనిపిస్తుంది మేడం. సైలెంట్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఏమి, ఇప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్లో పాల్గొన్నాం, మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఆ, అప్పుడు తప్పకుండా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు మీద మీరు ఇంటర్వ్యూ అడిగినారు, ఉమ్, వెంటనే ఓకే అని చెప్పినాను. ఉమ్, సైలెంట్ ఉంటే ఓకే అని చెప్పాం కదా. ఆ. కొంత కూల్ అయినరా మేడం బీజేపీలో ఏమైనా మీరు ఇప్పుడు? అట్లాంటిది ఏమి ఉండదు. భారతీయ జనతా పార్టీ ఆ, చాలా పెద్ద ఒక సముద్రం లాంటిది. ఉమ్, ఎవరి ఇష్టం వచ్చినంత వారు కూడా సముద్రం వెళ్ళొచ్చు. ఉమ్. అలాంటిది ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీలో సైలెంట్ నిజంగానా అనేది మేడం? ఉండదు. నిజంగానా భారతీయ జనతా పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందా? అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఉమ్, 2014 నుంచి ఈ రోజు వరకు ఉమ్, నరేంద్ర మోడీ గారు ఎర్రకోట సాక్షిగా ఉమ్, సోషల్ టాయిలెట్స్ కొరకు, అంటే మహిళా ఆత్మగౌరవ సమస్య, బాత్రూంల సమస్య అని మొట్టమొదటి సంతకంతో మొదలుకుంటే ఉమ్, మరి సింధూర్ అనేటువంటి మనం చూసినాం ఉమ్, ఆపరేషన్. ఆపరేషన్, ఉమ్, అది దాని నుంచి మొదలుకుంటే కేంద్రంలో కీలకమైన బాధ్యతలు మహిళలకు ఇవ్వడంతో పాటుగా ఉమ్, చట్టసభల్లో మహిళల్ని ముందుంచాలన్న ఒక గొప్ప ఆశయంతో అంబేద్కర్ గారు కన్న కలల్ని మరి ఈనాడు మన మోడీ గారు నిజం చేయడానికి ఎన్ని అడుగులు ముందుకేసిండ్రు. మరి ఇతర పార్టీలు ఎంత దాన్ని భ్రష్ పట్టించింది అనేది మీరు అందరూ చూసిండ్రు. అంటే ఇప్పుడు బిల్లు వీగిపోవడానికి కారణం మీరు కాదా మేడం? వీగిపోవడం అనేది కాదు, ఉమ్, ఆగిపోయింది అనండి, కానీ మళ్ళీ కొనసాగుతుంది ఇది. ఆ, అంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఉమ్. ఎవరు దాన్ని విరగొట్టేంత సీన్ ఎవరికి లేదు, ఎవరికి అంత శక్తి కూడా ఉండదు, ఉండబోదు కూడా. బట్ ఇప్పుడు జరిగింది కదా మేడం. అంటే ఆగింది, ఈ నిమిషం ఆగింది ఆ, అంతే. ఆ. ఎందుకంటే ఉమ్, ఇది మహిళా బిల్ అనేది సెప్టెంబర్ 23లో ఉమ్, మరి మనము పార్లమెంట్లో అమల్లో పెట్టిన రోజు, ఉమ్, మరి ఆ బిల్లును పెట్టిన రోజు, ఉమ్, ఆ రోజు ఇతర పార్టీలు అందులో ఏమేమి అంశాలు ఉన్నాయని చదవలేదా? ఉమ్, వాళ్ళకి తెలియదు ఆ రోజు. ఉమ్, జనగణ కావచ్చు, కులగణ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది వాళ్ళకు కూడా తెలుసు కదా. ఉమ్, కానీ ఇప్పుడున్న సమయంలో 2029లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ పూర్తి స్థాయిలో దీన్ని అమలు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ గారిని కొంతవరకు బ్రేక్ చేయడం జరిగింది, ఆపారు అంతే. ఉమ్, అంటే ఒక ఒక సింహం పరిగెట్టాలి, అది రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఒక అడుగు వెనకకి ఎట్లయితే అట్లనే వేస్తారో, అనుకోవచ్చా? లేకపోతే ఇది మీ ఓటమికి మొదటి అడుగు పడింది అసలు అట్లా భారతీయ జనతా పార్టీ అనుకోవచ్చా? అలాంటి పదాలు భారతీయ జనతా పార్టీలో ఓటమి అనేది ఉండదు. ఎందుకంటే ఆర్టికల్ 370 నుంచి తీసుకుంటే ఉమ్, అనేక అంశాలల్లో ఉమ్, ఎందులో ఫెయిల్ అయింది చెప్పండి. ఉమ్, ఇక్కడ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు మహిళల్ని వాడుకోవటం, రాజకీయాలలో బతుకమ్మలు ఎత్తుకోనికో, లేకపోతే బతుకమ్మలు ఆడనీకో, ఉమ్, లేకపోతే ఏదన్నా చిన్న విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు పెట్టి చూపేస్తారే తప్ప ఉమ్, రాజకీయ అనే రిమోట్ ఇవ్వడానికి దమ్ము లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు అన్నీ కూడా కావచ్చు. ఉమ్, కానీ మహిళల్నే ముందుండాలని చెప్పేసి ఒక నరేంద్ర మోడీ గారు గొప్ప కలలు గంటూ ఇవాళ నిర్మలా సీతారామన్ అన్నటువంటి వాళ్ళని కావచ్చు, అనేక మంది మహిళల్ని ఒక గొప్ప పాత్రలో ఉంచారు దేశంలో. ఆర్థిక శాఖకి ఎవరిని పెట్టిండ్రు? ఉమ్, ఆ? ఉమ్, గతంలో మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఎవరి చేతికి ఇచ్చిండ్రు? ఉమ్, ఇవన్నీ కూడా గొప్ప అవకాశాలు మహిళలకు ఇవ్వటమే కాదు, ఇవ్వడం కాదు, వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు తీసుకునే స్థితికి తీసుకురావాలి, ఇవ్వటం కాదు. ఉమ్, ఒక రాజకీయ నాయకులు ఇవ్వటం కాదు, ఉమ్, రాజకీయంగా మహిళలే తీసుకునే విధంగా, నా హక్కు ఇది నాకు కావాలి అని తీసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఒక గొప్ప ఆశయాన్ని కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. కానీ అదేం ఆగదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే తప్పకుండా అది అమల్లోకి వస్తుంది. అమల్లోకి వస్తుందా మేడం? గ్యారంటీగా 100% వస్తుంది. మరి ఇప్పుడు డీలిమిటేషన్ అయితేనే అమల్లోకి రావాలి. అదే నేనేమంటున్నా అంటే, ఇక్కడ సౌత్ ఇండియా అంతా వ్యతిరేకిస్తుంది కదా మేడం, దాని మీద మీ అభిప్రాయం? నేనేమంటున్నా అంటే అదే ఈ సౌత్ ఇండియాలో ఎవరెవరైతే వ్యతిరేకిస్తారో, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు, ఇది మనం 23లో పెట్టినప్పుడు అయితే చదవకుండా అయితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు కదా. ఉమ్, అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయం చేసేటప్పుడు ఉమ్, ఇంత తొందరగా నరేంద్ర మోడీ గారు మహిళల పక్షాన్ని ఇంత గట్టిగా నిలబడతారని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదన్నమాట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఊహించుంటుంటే ఆ రోజు వాళ్ళు అసలు అందరు సపోర్ట్ చేయకపోదురు, జరగదు అనుకున్నారు. ఇదంతా జరగని పల్లె, ఉత్తుత ముచ్చట్లు అనుకున్నారు. కానీ మోడీ గారు జరపడానికే ముందు అడిగేశారు. కానీ ఇది మేము అనుకుంటున్నాము ఒక 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 నిమిషం ఆగింది, మరో నిమిషం మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేది గట్టి నమ్మకం ఉంది. ఓకే. మరి అంటే 33% రిజర్వేషన్ అమలు అయితే మరి మీలాంటి అర్హులకు అందులో స్థానం దొరుకుతుంది అనుకోవచ్చా మేడం? ఇప్పటికే అర్హులమే కదా, కాబట్టి కదా 2 సార్లు భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఉమ్, మహామహుల మీద ఇచ్చింది కదా అవకాశం. ఉమ్, అటు కేటీఆర్ మీద ఇచ్చింది, ఇటు కేసీఆర్ మీద ఇచ్చింది, పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇచ్చారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్కి ఇచ్చారు, రాష్ట్ర సెక్రటరీకి ఇచ్చారు. కానీ ఒక చిన్న వాదన ఏంటంటే, కావాలని ఓడిపోయే సీట్లు ఇచ్చి అంటే తెలియకుండానే కాలుకేస్తే మెడకేయడం, మెడకేస్తే కాలుకేయడం లాంటివి చేస్తుంది భారతీయ జనతా పార్టీ మహిళల విషయంలో అనేది ఒకటి ఉంది. అట్లాంటిది ఏముండదు.
గెలుస్తామనే ఆలోచనతోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ సరే అట్లాంటిది లేనప్పుడు సిరిసిల్ల గడ్డ మీద మరి మాకు ఆ రోజు 14లో 16-17 ఓట్లు వచ్చినాయి కదా. అసలు అదే లేనప్పుడైతే ఆ మాత్రం కూడా రావు కదా. అలాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ మహిళల్ని చాలా ముందుండి నడిపించేటువంటి గొప్ప పార్టీ ఏదైనా ఉందా దేశం మొత్తంలో అంటే భారతీయ జనతా పార్టీ అని నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను. ఓకే సరే మేడం. అంటే నిజంగా రాష్ట్రం విషయానికి వస్తే రీసెంట్ గా కవిత గారు ఆ టిఆర్ఎస్ పార్టీని పెట్టిండ్రు, పార్టీ అనౌన్స్ చేసిండ్రు. ఈ రోజు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఒక రోజు 2 రోజుల ముందు నుంచి పోయి కూర్చొని ఉన్నాడు ఆడ. మీకు ఇంటర్లింక్స్ ఉన్నాయంట కదా మేడం రేవంత్ రెడ్డికి బీజేపీకి? అవునా, మరి ఎందుకు మద్దతు ఇవ్వలే? మరి ఇంటర్లింక్స్ ఉంటే మద్దతు ఇచ్చేయాలి కదా. ఎందుకు ఆపగలిగినరు? ఎందుకు ఇవన్నీ రాజకీయం చేసిండ్రు? మహిళలకు అనేక వాగ్దానాలు చేసిండు రాష్ట్రంలో, ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నాడు ఆయన. ఇదే కాక బస్సులు అనేది ఒక ఫ్రీ బస్సులను పెట్టేసి ఏసీ లేని బస్సులలో కొట్టుకు చచ్చేటట్టు మహిళలు ఏడేసిండు. ఎక్కడిచ్చిండు? ఏం చేసిండు అంటున్నా. ఇదంతా కాదు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇవన్నీ ఇచ్చి ఇవన్నీ ఇక్కడ ఏం చేయనోడు పోయి అక్కడ పోయి ఏదో పెద్ద ఉద్ధరించేద్దాం, మహిళల్ని అడ్డుకుందాం అనుకున్నాడు. మహిళల స్వతంత్రాన్ని, మహిళల రాజకీయాన్ని అడ్డుకోవాలనుకున్నాడు. సరే, ఒక అడుగు వాళ్ళు ముందు పడి ఉంటుంది, ఒక అడుగు మాది వెనుకబడి ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కూడా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి మాత్రం మహిళలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే సరే మేడం. అంటే ఓవరాల్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే ఇప్పుడు సక్సెస్ కాలేదా వాళ్ళు 2.5 ఏళ్లలో? సక్సెస్ అయితే ఆయన ఎందుకంటే లంక బిందెలు ఉన్నాయని వచ్చినాను, తీర వస్తే లంక బిందెలు. నేను ఏమంటున్నా అంటే లంక బిందెలు ఉన్నాయని నేను వచ్చిన, ఈడొస్తే లంక బిందెలే లేవన్నాడు. ఆ రోజు తెలియదు లంక బిందెలు ఉండలేవు ఇక్కడ అనేసి. ఆయనకు తెలుసు అప్పుల పాలై ఉన్న తెలంగాణ అని తెలుసు. ఇవన్నీ తెలిసే లేని హామీలన్నీ ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఏవేవో మొత్తం ఇట్లా చూపిండు, చూతలను నువ్వు అట్టిస్తా ఇటిస్తే ఎట్టి ఏమి ఇవ్వలేదు. జనానికి మొత్తం మీద అర్థమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు అయితే 100% జనాలు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా బిల్లు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందో పూర్తి స్థాయిలో మహిళలు ఏ పార్టీలోనూ ఉండని, అరే ఇంత మంచి కార్యాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఇవాళ మనకు మహిళా ద్రోహి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం మహిళల ఒక ఉద్యోగం చేసుకునే మహిళల దగ్గర నుంచి మొదలుకుంటే 100%. ఇక మరి ఇప్పుడు ఆ బిల్లు ఎందుకు అడ్డుకోవాలి? అడ్డుకున్నారంటేనే మీరు చాతగాని వాళ్ళనిసు కదా. ఎందుకంటే అది కనుక అమల్లోకి వచ్చేసి అదంతా అమల్లోకి అయిపోయినట్టయితే పూర్తి స్థాయిలో ఇంకా 10-15 ఏళ్ళు బీజేపీ ఉంటుందనే భయంతోనే కదా. మీరు అట్లా చేసినా ఇట్లా చేసినా ఇంకో 10 ఏళ్ళు బీజేపీ ఉంటుంది, 15 ఏళ్ళు బీజేపీ ఉంటుంది. అందులో ఏం డౌట్ లేదు. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ కూడా ఏ గ్యారెంటీతో చెప్తారు మేడం 15 ఏళ్ళ దాకా మళ్ళీ బీజేపీ ఉంటుందని? మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి, యోగి ఆదిత్య లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేశాన్ని ఉద్ధరించేటువంటి మహామహులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మేము గెలుస్తాం. ఎప్పుడైనా మోడీ గారు ఏం చెప్తున్నారు? ప్రజల దగ్గరికి లీడర్లు కాదు, లీడర్లే ప్రజల దగ్గర పోవాలంటున్నాడు. అంతోదయ సిద్ధాంతం పాటించండి అంటున్నాడు కదా.